ఉన్నా. ధైర్యమే మన ఊపిరి, ధైర్యమే మన శక్తి. ఆర్టీసీ కార్మికులు కాపాడుకునే దమ్ము మన ఉన్నా. మీ అందరి మిత్రుల్ని, మీ కళ్ళ ముందు తిరిగినోని, మీ కష్ట సుఖాలలో నేను ఉన్నోని, మీకు ఏ బాధలు ఉన్నా నేను ధైర్యంగా ముందుకు నడపడానికి మీరే నాకు బలం తప్ప నేను ఎక్కడ కాదు. హైదరాబాద్లో నగరం నడిబొడ్డులో పనిచేస్తా ఉన్నా అంటే ఇక్కడ మీ అందరినీ చూసి నేర్చుకున్నటువంటి తత్వం, మీరు నేర్పినటువంటి ధైర్యం, మీరు చూపించినటువంటి బాట, అదే బాటలో పనిచేస్తాను. ఎంతటి త్యాగానికైనా సిద్ధం నేను ఉంటా. రాష్ట్రంలో బీసీల ఉద్యోగులు ఎక్కడో పొరపాటున ఉద్యోగం కోల్పోతే వారికి వచ్చేది 50,000 జీతం అయితే 6 నెలలు వాళ్ళకి ₹1,00,000 జీతం ఇప్పించే బాధ్యత కూడా మనందరం కలిసి తీసుకోవాలి. ఇలా బీసీలు అంతా ఏకమైతే మనిషికి ₹100 ఇస్తే మన కార్మికుడు ధైర్యంగా ఉంటాడు. ఆ ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనిషికి పిరికెడు బియ్యం ప్రోగ్రాం కూడా తీసుకోబోతా ఉన్నాం రేపు పొద్దున. ఈ బీసీ ఆర్గనైజేషన్ రాష్ట్రంలో మనిషికి పిరికెడు బియ్యం కార్యక్రమం మైపా డిపోలో ఏ ఒక కార్మికుడికో కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఉద్యోగం పైన ఆడ 5 బస్తాలు ఖాళీ సంచులు పెడతాం. 5 రోజులలో 5 సంచులు నింపుతాం. ఎవరి వల్ల ఉద్యోగం పోయిందో వాళ్ళ చేతులతోనే ఇంటించే సాహసం చేస్తామని కూడా మీకు సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. అందుకు నేను ఒకవేళ నా బాట సరిగా లేకపోయినా మీరు సరిచేసి మంచి మార్గంలో మీరు నడిపిస్తూ ఈ ఆర్గనైజేషన్కి మీరు సపోర్ట్ ఉంటూ, నేను రాదే దీనికి నాయకత్వం ఈ మైపా డిపో నుంచి పునాదులు వేసినాం, అందుకే బలపడ్డది అనేది కూడా మానుకోట గడ్డ అంటే మీ అందరికీ తెలిసినటువంటి విషయం. నేను కొత్త కాదు, ఈడ భావజాలాలు కొత్త కాదు. ఈ భావజాలాల నుంచి పుట్టినటువంటి నాయకుడిగా, ఒక కార్యకర్తగా, ఒక సైనికుడిగా మీరు పెట్టిన మొక్కే ఈ రోజు అప్రాయపల్లి గడ్డ నుంచే ఇలా రాష్ట్ర స్థాయికి తీసుకెళ్తుందని కూడా నేను నమ్ముతున్నా. మీరు కూడా నమ్మండి. ఆ నమ్మకాన్ని బలోపేతం చేసుకుందాం, ముందుకు వెళ్దాం. ఇక నుంచి కూడా ఫస్ట్ మైపా డిపో నుంచి మాత్రమే ప్రారంభం జరుగుతుంది. మీరు ఎప్పుడు పిలుపునిచ్చినా మైపా డిపో నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఈ రాష్ట్ర నాయకత్వం ముందుకు పోతుందని కూడా నేను హైదరాబాద్లో చిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పిన. నా స్వగ్రామంలోనే మైపా డిపోలో జెండా ఎగిరిన తర్వాతనే మిగతా డిపోలలో ఎగరాలనేది కూడా అక్కడ హామీ ఇచ్చిన. బలాన్ని చేకూర్చి ఎంతటి అధికారికైనా ఫోన్ చేసే దమ్ము మాత్రం నాకు ఉంది. ఇది అంత రికార్డుగా డౌటే లేదు. రేపు పొద్దున ఈ వీడియో రిలీజ్ చేసుకునే నాకు అభ్యంతరం లేదు. ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటా. ఉద్యోగాన్ని కూడా తృణప్రాయంగా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ధైర్యమే మన ఊపిరి, ధైర్యమే మన శక్తి. ఆర్టీసీ కార్మికులు కాపాడుకునే దమ్ము మనకు ఉండాల్సిన అవసరం ఉంది. నేను ఒకటేసారి పుడతా, ఒకటేసారి సస్తా, కానీ ఉన్నన్ని రోజులు కార్మికుల కొరకే బతుకుతా అనేది కూడా మీ అందరికీ మాటిస్తూ జై బీసీ.